కరోనా చేదు జ్ఞాపకాలు మరొక ముందే మరో బ్యాక్టీరియా మానవాళిపై పంజా విసిరేందుకు సిద్ధంగా ఉంది. 2 రోజుల్లో మనిషి ప్రాణాన్ని తీసేస్తుందట. ఇది మిమ్మల్ని భయపెట్టేందుకు చెబుతున్న మాట కాదండోయ్. ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఓ డేంజరస్ బ్యాక్టీరియా గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా జపాన్ దేశాన్ని వణికిస్తోంది. టోక్యోలో ఈ బ్యాక్టీరియా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల్లో మనిషిని చంపేసే డేంజరస్ బ్యాక్టీరియా జపాన్ లో వేగంగా వ్యాపిస్తోంది. మనిషి మాంసాన్ని తినే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్ లోని టోక్యోలో శరవేగంగా విస్తరిస్తోంది. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బ్యాక్టీరియా. ఇది కరోనా కంటే డేంజరస్. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ వణికిపోతోంది. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా కేసులు జపాన్ లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికి ఈ కేసులు 977కి చేరినట్లు తేలింది. గతేడాది మొత్తంలో 941 కేసులు నమోదవ్వగా ఈ ఏడాదిలో కేవలం 6 నెలల్లోనే అంతకంటే ఎక్కువ కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. 1999లో ఈ వైరస్ పుట్టినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. గ్రూప్ ఏ రకానికి చెందిన వైరస్ కారణంగా పిల్లల్లో వాపు, గొంతు నొప్పి వస్తుంది. మరికొన్ని రకాల బ్యాక్టీరియాలు సోకినప్పుడు మాత్రం అవయవ నొప్పులు, వాపు, స్వరం, లో బీపీ, శ్వాస సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాగా 50 ఏళ్లు పైబడిన వారికి ఇది ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా రోగుల పేగుల్లో జీవిస్తుందని, మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ఒంటిపై గాయాలున్నవారు వెంటనే చికిత్స చేయించుకోవాలి అని సూచించారు. ఈ డేంజరస్ బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోవిడ్ ఆంక్షల ముగింపు తర్వాత ఈ కేసులు పెరుగుతున్నట్లు WHO తెలిపింది. ఈ మనిషిని తినే బ్యాక్టీరియా జపాన్ లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ హెచ్చరికల నేపథ్యంలో ఈ వ్యాధి కంట్రోల్ కు జపాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.